శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీ శ్రేయోభిలాషి భానురేఖ. ఈరోజు టారో రీడింగ్ చేయబోతున్నానండి. టాపిక్ వచ్చి అన్యాయం చేసిన వాడిని క్షమించాలి అని చెప్పి, ఎందుకు క్షమించాలి అని చెప్పి ఒక వీడియో చేశానండి. ఇప్పుడు అన్యాయం చేసిన వాళ్ళు అంటే ఎవరైతే మోసం చేసి తెలిసి కావాలని చెప్పి ఎదుటి వ్యక్తిని నష్టపరిచి వారికి చెందవలసిన దాన్ని అన్యాయంగా వేరే వాళ్ళు లాక్కొని వేరే వాళ్ళు అక్రమంగా దానిని తీసుకున్నప్పుడు కర్మ అనేది వాళ్ళతో పాటే ఉంటుంది. అది ఎంత మోతాదు అనేది వాళ్ళు ఎటువంటి కర్మ చేశారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఇంతకుముందు చెప్పిన రీడింగ్స్లో వచ్చాయండి. కానీ నాకు ఎందుకో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఈరోజు ఈ వీడియో చేయాలని చెప్పి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎవరైతే అలాగే ఎదుటి వ్యక్తులని కావాలని చెప్పి, తెలియక చేస్తే అది వేరండి, కావాలని తెలిసి ఎదుటి వ్యక్తికి నష్టం చేసి వాళ్ళకి చెందవలసిన దానిని అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళు దానిని పొందితే ఎవరైనా అలాగా, అప్పుడు అలాంటి వాళ్ళ జీవితంలో కర్మ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే, అలాంటి వాళ్ళు ఏ విధంగా నష్టం జరుగుతుంది అంటే, కర్మ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది ఈరోజు రీడింగ్ అండి. నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది వీడియో చేయాలి అని. ఎందుకు అంటే ఇది మనమైనా ఎవరైనా అంతేనండి. తప్పు చేస్తే ఎవరికైనా కర్మ అనేది శిక్షిస్తుంది. మనం ఎలాంటి కర్మ చేసాము అంటే, ఎలాంటి మోసం చేసాము, ఎలాంటి అన్యాయం చేసాము, లేదా ఎలాంటి అన్యాయం మనకు జరిగింది అన్న దాన్ని బట్టి ఆ కర్మ యొక్క ప్రభావం అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ మెయిన్గా ఒకటే తీసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, కావాలని తప్పులు చేస్తూ ఆ తప్పులు ఒప్పుకోకుండా బయటపడినప్పుడు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తూ, ఎదుటి వాళ్ళని అక్రమంగా అన్యాయంగా నిందలు పరుస్తూ వాళ్ళు చెందవలసిన దాన్ని వీళ్ళు అక్రమంగా తీసుకుంటే అంటే ఒక వ్యక్తి వల్ల వేరొక వ్యక్తి జీవితం అనేది చాలా దారుణంగా ప్రభావితం అవుతుంది. ఇక్కడ అలాంటి వాళ్ళకి ఎలాంటి కర్మ అనేది ఉంటుంది, వారికి ఎలాంటి శిక్ష అనేది అంటే ఎలాంటి ప్రభావం వాళ్ళ జీవితంలో ఉంటుంది అనేది ఈరోజు రీడింగ్ అండి. ఈ ఒరాకిల్ డెక్ యూస్ చేస్తున్నానండి. నాకు ఏది యూస్ చేయాలనిపిస్తే ఆ డెక్ యూస్ చేస్తాను. నాకు ఆ టైంకి నా ఇంట్యూషన్ అలా గైడ్ చేస్తే అలా చేస్తానండి. సో టాపిక్ మీకు అర్థమైంది కదా. ఎవరైతే కావాలని చెప్పి ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ, అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పరుస్తూ, ఎదుటి వ్యక్తి జీవితం మీద ప్రభావం చూపిస్తూ వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు ఎలాంటి కర్మని ఇస్తాడు అంటే, వాళ్ళ జీవితంలో కర్మ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేదండి. సో స్టార్ట్ చేస్తున్నానండి. 2 కార్డ్స్ పడ్డాయండి. నాకు ఎందుకు ఇంకో కార్డ్ తీసుకోవాలనిపిస్తుంది. ఈ కార్డు బయటకు వచ్చిందో తీసుకుంటున్నానండి. టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి షూస్ అని వచ్చింది, పాత్ చూపిస్తూ. యాంగర్ అండి, ఫినిట్స్, క్లాక్. ఈ యాంగర్ అనేది చివర పడిందండి. సో నేను ఇది లాషన్ తీసుకోవాలనుకుంటున్నాను. 3 కార్డ్స్ పడ్డాయి. ఒకటి ఫినిట్స్ అనేది, ఒకటి క్లాక్ అనేది, ఒకటి యాంగర్ అనేది. ఈ కార్డ్స్ ఎందుకు వచ్చాయి అనేది నేను డీటెయిల్గా క్లారిఫికేషన్ తీసుకుని మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. చాలామంది మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మనల్ని క్షమించలేక బాధపడుతూ ఉంటారు. కానీ మనకు క్షమించకపోయినా వాళ్ళ జీవితంలో జరగవలసిన మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. నేను టారో డెక్ యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫినిట్స్ ఎందుకు వచ్చింది, క్లారిఫికేషన్. ఈ కార్డు చేతిలో స్టక్ అయిపోయిందండి. ఫినిట్స్ అది తీసుకుంటున్నాను. క్లాక్ ఎందుకు వచ్చింది, క్లాక్. ఈ కార్డు పడిందండి. థర్డ్ వన్ వచ్చి యాంగర్ ఎందుకు వచ్చింది, యాంగర్.
టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి టెంపరెన్స్ అండి. హ్యాండర్ ఎందుకు వచ్చింది అంటే 2 కార్డ్స్ పడ్డాయండి. ఒకటి కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఒకటి 3 ఆఫ్ స్పోర్ట్స్ అనమాట. సో రీడింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. కర్మ అనేది వాళ్ళకి ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది వాళ్ళ జీవితం మీద అన్నప్పుడు ఫస్ట్ కార్డు వచ్చి ఫినిక్స్ వచ్చిందండి. సెకండ్ వన్ దానికి క్లారిఫికేషన్ వచ్చి 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందనమాట. సో ఫినిక్స్ అంటే మీకు ఇంతకుముందు నేను చాలాసార్లు రీడింగ్లో చెప్పానండి. ఫినిక్స్ అంటే ఏంటి అంటే రీబర్త్ అనమాట. అంటే ఒక డెత్ కార్డ్ లాంటిది. అంటే ట్రాన్స్ఫర్మేషన్ సూచిస్తుంది. అంటే ఎలా అంటే ఒక ఫేస్ అనేది అప్పటి వరకు వాళ్ళకి బాగా మంచిగా జరుగుతూ ఉండవచ్చు, కానీ ఇది ఫినిక్స్ అనేది ఎలా చూపిస్తుందంటే పూర్తిగా అంతమైపోయి కొత్తగా ప్రారంభం అవడం అనమాట. అలాంటి దాన్ని సూచిస్తుంది. అంటే జడ్జ్మెంట్ కార్డుని పాస్ట్ ఎనర్జీస్ పాస్ట్ ఏవైతే ఉన్నాయో అది అంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వడం. ఆ కొత్తగా స్టార్ట్ అవ్వడం అనేది మంచా చెడా అనేది మన టాపిక్ని బట్టి మన డిస్కస్ చేసే క్లారిఫికేషన్ కార్డ్స్ని బట్టి మారిపోతూ ఉంటాయి. నాకు ఇక్కడ ఈ కార్డుని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నార్మల్గా అయితే ఫినిక్స్ అనేది ఒక పాజిటివ్ కార్డు. అంటే అంతకుముందు జీవితంలో ఎటువంటి చెడు ఉన్నా సరే అది అంతమైపోయి కొత్తగా జీవితం అనేది ప్రారంభం అవుతుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది కర్మ అనే కాన్సెప్ట్ గురించి. అంటే ఎవరైతే అన్యాయంగా అక్రమంగా వేరే వాళ్ళకి సంబంధించిన దాన్ని బలవంతంగా లాక్కుని వాళ్ళు దాని ద్వారా ఆనందం పొందుతూ ఎదుటి వ్యక్తి జీవితానికి నష్టపరుస్తారో అలాంటి వాళ్ళకి కర్మ ఏ విధంగా శిక్షిస్తుంది అంటే అప్పటి వరకు వాళ్ళకి అంతా బాగా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఏదైతే జరుగుతూ ఉందో ఏదైతే మేము సంపాదించాము ఇది మాది అని చెప్పి అక్రమంగా వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తూ కావాలని తెలిసి చేస్తూ ఎదుటి వాళ్ళకి బాధను కలిగిస్తూ ఉన్నారు. ఆ పీరియడ్ ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు అంతా మంచిగా జరుగుతున్నప్పుడు అంత ప్రశాంతంగా బాగానే ఉంటుందండి. నాకు ఇక్కడ ఈ కార్డ్ అనేది చాలా నెగిటివ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఎలా అనిపిస్తుంది అంటే అప్పటి వరకు వాళ్ళ జీవితంలో గ్రోత్ ఉండొచ్చు, అదంతా ఎండ్ అయిపోతుంది. ఎలాగా అంటే పూర్తిగా ఒక బూడిదలాగా అప్పటి వరకు వాళ్ళు సంపాదించిన పేరు ప్రతిష్టలు కావచ్చు, అప్పటి వరకు వాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు కావచ్చు, అప్పటి వరకు వాళ్ళ జీవితంలో ఉన్న ఎదుగుదల కావచ్చు, అవన్నీ కూడా అంతమైపోతున్నాయి అనడానికి స్టార్టింగ్ కార్డు సూచనలాగా నాకు అనిపిస్తుందండి. నాకు ఇలాగ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి. నేను ఎప్పుడూ కూడా ట్రూత్ఫుల్గా అంటే నాకు ఇక్కడ మనసులో ఏమనిపిస్తుందో నేను అదే చెప్తానండి. సో ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తుంది కాదు, కార్డ్స్ ఎలా చూపిస్తున్నాయో అలాగే చెప్తాను. మంచిగా అనిపిస్తే నేను మంచిగానే చెప్తాను, నెగిటివ్గా అనిపిస్తే నేను నెగిటివ్గా చెప్తాను. మామూలుగా అయితే ఫినిక్స్ అనేది అంతవరకు ఎంత బాధను అనుభవిస్తూ ఉన్నా సరే జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ మంచి మార్పు వస్తుంది అనే ఆశని కలిగించే కార్డు. అంటే న్యాయం వస్తుంది అని. కానీ ఇక్కడ అన్యాయం చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పటి వరకు వాళ్ళ జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉన్నా ఎటువంటి అభివృద్ధి ఉన్నా ఎటువంటి మంచి జరుగుతూ ఉన్నా సరే అవన్నీ అంతమైపోయే టైం దగ్గర పడింది అని నాకు ఈ కార్డు సూచిస్తుంది. ఎందుకు అంటే క్లారిఫికేషన్ వచ్చి 4 ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ 4 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటో తెలుసా? నార్మల్గా 4 అనే నెంబరు స్టెబిలిటీని ప్రొటెక్షన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే గణపతి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. చవితి తిథి రోజు గణపతిని ఆరాధిస్తారు అని. చవితి అనేది 4 నెంబర్ని సూచిస్తుంది అనమాట. 4 అంటేనే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. అంటే పునాది చాలా స్ట్రాంగ్గా ఉండడం. పునాది ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు అంతా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే దాని మీద మనం ఎన్ని కట్టుకోవచ్చు అనమాట. బిల్డింగ్లు అనేవి అన్ని ఫ్లోర్లు అయినా మనం కట్టుకోవచ్చు, ఎలా కావాలంటే మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. పునాది ఫౌండేషన్ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో. అంతేకాకుండా 4 అనేది ప్రొటెక్షన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. ప్రొటెక్షన్. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే వాళ్ళ జీవితంలో అప్పటి వరకు ఉన్న ఎదుగుదల ఎలా ఆగిపోతుంది అంటే వాళ్ళ జీవితంలో ఆ రక్షణ అనేది కోల్పోతారు. అంటే వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ అనేది ఉండదు. అంతే. ఇక్కడ చూసారా ఈ కార్డు కూడా తల మీద ఒకటి, చేతిలో డబ్బులని అంటే ఆ మనీని గట్టిగా పట్టుకుని ఉన్నారు, కాళ్ళ కింద కూడా పట్టుకుని ఉన్నారు. అంటే నాకు ఈ కార్డు కూడా అదే చూపిస్తుందండి. అంటే ఇది నాది అని చెప్పి బలవంతంగా ఇలాగా నా దగ్గర నుంచి తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి. ఎలా వీలు లేకుండా అవుతుందండి? తప్పు చేసి ఒకరిది వేరే వాళ్ళది అక్రమంగా తీసుకుని ఇది నాది ఇది నేను ఇవ్వను అని చెప్పి బలవంతంగా దాన్ని పట్టి పెట్టుకున్నంత మాత్రాన అది వాళ్ళ దగ్గరే ఉంటుందా? ఉంటుంది. ఏ విధంగా అంటే కర్మ రూపంలో. అందుకే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు.
కర్మ వాళ్ళని ఎలాగ పనిష్ చేస్తుంది అంటే వాళ్ళ జీవితంలో ఆ రక్షణ అనేది కోల్పోతారు. వాళ్ళ జీవితంలో స్ట్రాంగ్ ఫౌండేషన్, ఆ పునాది అనేది ఏదైతే అప్పుడు దాకా స్ట్రాంగ్గా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ చేతులారా వాళ్ళే తప్పు చేసి ఎదుటి వాళ్ళతో ఆడుకుంటూ, ఎదుటి వాళ్ళ మనోభావాలతో, ఎదుటి వాళ్ళకి సంబంధించిన దాన్ని ఇలా అన్యాయంగా లాక్కుంటూ, బలవంతంగా పట్టి పెట్టుకుంటూ వాళ్ళ పతనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. అంటే ఆ ఫౌండేషన్ అనేది ఇప్పుడు కదిలిపోతుంది. అంటే పునాది ఇంకా వాళ్ళకి ఆసరాగా ఉండదు. ఎప్పుడైతే పునాది స్ట్రాంగ్గా ఉండదో ఇంకా దాని మీద వాళ్ళు ఏమీ కట్టలేరు, ఏమీ చేయలేరు. అంటే వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఉండదు అని నేను ఇక్కడ ఈ కార్డు చూసి ఏదైతే చెప్పానో ఇదే అది సూచిస్తుందండి. సో ఫస్ట్ కార్డు ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే తప్పు చేసి వాళ్ళు మేము తప్పు చేసామని ఒప్పుకోకుండా ఎదుటి వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటూ అన్యాయంగా వేరే వాళ్ళకి సంబంధించిన దాన్ని ఇలా బలవంతంగా లాక్కుని పట్టి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదైతే సంపాదించాము అని చెప్పి ఆనందపడుతూ ఉన్నారో ఆ సంపాదించింది వాళ్ళ చేతిలో నుంచి జారిపోతుంది. వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోవడమే కాకుండా అంతవరకు వాళ్ళు సంపాదించింది వాళ్ళ పేరు ప్రతిష్టలు కావచ్చు, గౌరవం కావచ్చు, వాళ్ళు కష్టపడి కట్టుకున్న పునాది కావచ్చు, మొత్తానికి వాళ్ళ జీవితం అనేది షేక్ అవ్వబోతుందని అర్థం అండి. ఒక మాటలో చెప్పాలంటే నాకు నిజంగా ఎనర్జీస్ అలాగే కనెక్ట్ అయ్యాయి. సో నేను మీకు ఇదే చెప్పాను. సెకండ్ కార్డ్ వచ్చి క్లాక్ అండి. ఈ క్లాక్ అనేది మనకు తెలిసిందే, టైం అనుకూలంగా ఉంటే మనల్ని మించిన ఎవరు ఉండరు అనిపిస్తుంది. అదే టైం మనకి అనుకూలంగా లేకపోతే మనంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు అని కూడా మనకే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడే ఈ క్లాక్ని చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ కార్డుతో కలిపి చూసినప్పుడు అప్పటి వరకు టైం వాళ్ళకి అనుకూలంగా జరిగింది కాబట్టి వాళ్ళు మాకు మించిన వాళ్ళు లేరు అని చెప్పి చాలా ఆనందంగా, సంతోషంగా, ఆ పవర్ తోటి, ఆ హక్కుతోటి, ఇంకా వాళ్ళకి కాలం అనుకూలంగా అప్పుడు దాకా ఉంది కాబట్టి వాళ్ళు అలా చెలరేగిపోయారు. కానీ ఇప్పుడు ఆ కాలం వాళ్ళకి సహకరించదు. ఎందుకు అంటే ఇక్కడ పతనాన్ని చూపిస్తుంది, పునాదిని షేక్ చేస్తుంది. అంటే వాళ్ళకి టైం అనేది ఫేవర్గా ఉండదు, కాలం వాళ్ళకి సహకరించదు, అనుకూలంగా ఉండదు, మారబోతుంది టైం అనేది. ఎలా మారబోతుంది అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటేనండి ఇది హ్యాండెడ్ మ్యాన్లా కూడా మనం తీసుకోవచ్చు టారోలో. అంటే ఎలా చెప్పచ్చు అంటే ఆగిపోయిందా కాలం, స్తంభించిందా అన్నట్లుగా కర్మ అనేది వాళ్ళని పరీక్షిస్తూ ఉంటుంది. ఈ కర్మ అనేది స్తంభించిపోయిందా కాలం అనేది రెండు రకాలుగా పరీక్షిస్తూ ఉంటుంది. పెద్ద నష్టం నుంచి బయటపడడం కోసం ఆ కర్మ అనేది భగవంతుడికి సరెండర్ అయినప్పుడు చాలా పెద్ద నష్టాన్ని చాలా తక్కువ దాంతో స్తంభించిపోయినట్లుగా కాలాన్ని చేస్తూ పరిస్థితుల్లో ఏమీ అభివృద్ధి లేకుండా అలా ఆపినట్లుగా చూపిస్తూ ఫైనల్గా మంచి రిజల్ట్ ఇవ్వడం. కానీ నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఈ టైం అనేది, ఈ కాలం అనేది పూర్తిగా వాళ్ళకి రివర్స్ అవ్వబోతుంది. అప్పటి వరకు ఉన్న పరిస్థితులు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మారిపోతున్నాయి అన్నట్లుగా నాకు అనిపిస్తుంది ఈ రీడింగ్ని బట్టి. ఎందుకు అంటే చూడండి, 2 ఆఫ్ వాండ్స్. వాండ్స్ అనేది యాక్షన్ ఓరియంటెడ్. ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ అనేది ఎక్స్పాన్షన్ గురించి చెప్తుంది. అంటే ఈ 2 ఆఫ్ వాండ్స్ అనేది ప్లాన్ చేసుకుంటారు మామూలుగా అయితే, ఫ్యూచర్లో ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి మంచిగా ప్లాన్ చేసుకుని ఎక్స్పాన్షన్ గురించి చెప్పే కార్డ్ అనమాట. అదేవిధంగా ఈ చేతిలో గ్లోబ్ ఏదైతే ఉందో వాళ్ళకి అన్ని విధాలుగా అంటే గ్రోత్ అనేది చూపిస్తూ ఉంటుంది నార్మల్గా అయితే. కానీ ఇక్కడ నాకు ఇది ఎలా చూపిస్తుంది అంటే అప్పటి వరకు ఏ కాలం అయితే వాళ్ళకి అనుకూలంగా జరుగుతుంది అని అనుకుంటున్నారో ఆ కాలము ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా జరగదు. ఇది ఫ్యూచర్ని గురించి, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి చెప్తుంది అనమాట. అంటే ఇంక ఫ్యూచర్లో వాళ్ళకి అనుకూలంగా జరగదు అనడానికి నాకు ఇది కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది మూన్ అండి, మూన్ ఎనర్జీస్ని మెన్షన్ చేస్తుంది. మూన్ అంటే మనకు తెలిసింది ఎమోషన్స్, భావోద్వేగాలు. ఆ భావోద్వేగాలు అనేవి అదుపు తప్పినప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. ఎలాంటి వాళ్ళైనా సరే ఆ ట్రాప్లో పడాల్సిందే, ఆ మాయ అనే ట్రాప్లో, ఆ కర్మ అనే దాన్ని అనుభవించాల్సిందే. సో ఎవరైతే అన్యాయంగా ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటారో ఆ కర్మ అనేది వాళ్ళని ఎలా శిక్షిస్తుంది అంటే కాలం వాళ్ళకి ప్రతికూలంగా పనిచేస్తుంది. అప్పటి వరకు అంతా సజావుగా జరుగుతూ ఉన్నట్లుగా అనిపించింది కాస్త వ్యతిరేకంగా పరిస్థితులు మారిపోయినట్లుగా. వాళ్ళు అనుకున్నది ఏది జరగదండి ఒక మాటలో చెప్పాలంటే. ఇది ఫ్యూచర్ ప్లానింగ్ అనమాట. అంటే మన ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని చెప్పి మనం దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, అవేమీ ఇక్కడ జరగవు. ఆ అభివృద్ధి అంతా కూడా ఆగిపోతుంది అని నాకు ఇలా అనిపిస్తుంది కార్డు చూస్తూ ఉంటే. ఎందుకు అంటే
థర్డ్ కార్డు యాంగర్ వచ్చిందండి, కోపం. ఇక్కడ చూసారా, ఒక మనిషి అదుపు తప్పి ఇంకా అసలు చెప్పలేమన్నమాట ఇది అని చెప్పి, అంత దారుణమైన కోపంతో అసంతృప్తితో ఉన్నారు. నేను మీకు ఇందాక అదే చెప్పానండి. ఇక్కడ నాకు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా అనిపిస్తుంది అంటే, ఇక్కడ మూన్ ఉంది. మూన్ అనేది మన ఎనర్జీస్ని, మన ఎమోషన్స్ని అదుపు తప్పేలా చేస్తుంది కూడా. ఆ చంద్రుడి యొక్క ప్రభావం మంచిగా ఉన్నప్పుడు మనకి ఎంత బాగా ఇంట్యూషన్ అనేది పనిచేస్తుందో, ఆ చంద్రబలం అనేది తగ్గినప్పుడు, ఆ కాలం అనేది మనకు అనుకూలంగా లేనప్పుడు అదే విధంగా మనల్ని పరీక్షిస్తుంది. మనలోని ఓపికని, మనలో ఉన్న సహనాన్ని, మనలో ఉన్న భావోద్వేగాలని క్షణక్షణం పరీక్షిస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఏ విధంగా కర్మ శిక్షిస్తుంది అంటే, అది ఇలాగా వాళ్ళు పూర్తిగా ఇంకా వాళ్ళని వాళ్ళు కోల్పోయేలాగా, అదుపు తప్పేలాగా, వాళ్ళలో ఉన్న ఓర్పుని, ఆ సహనాన్ని, ఇంకా అన్నీ ఎందుకు అంటే, ఒకటి ఇక్కడ కాలం కలిసి రావట్లే. అప్పటి వరకు ఉన్నవి అనుకున్నవన్నీ జారిపోబోతున్నాయి. పూర్తిగా ఇంకా బూడిదలాగా మిగిలిపోతుంది. పూర్తిగా రివర్స్ అవుతున్నాయి పరిస్థితులు. కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతులు పోయే, కష్టపడి సంపాదించేమో అనుకున్న డబ్బు పోయే. నిజంగా కష్టపడి సంపాదించుంటే అది నిలుస్తుందండి. కానీ ఇక్కడ వాళ్ళు కావాలని చెప్పి వేరే వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుంటూ, వేరే వాళ్ళకి చెందాల్సిన దాన్ని వాళ్ళు లాక్కొని, ఇది నాది అనుకున్నంత మాత్రాన అది వాళ్ళది అయిపోతుందా చెప్పండి? అలా ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తూ ఇది నాది అని చెప్పి వేరే వాళ్ళతో బలవంతంగా లాక్కొని పట్టి పెట్టుకుంటారో, వాళ్ళ చేతుల్లో నుంచి అవి జారిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే, అదే కర్మ అనేది అదే కాలం వాళ్ళని పరీక్షిస్తుంది, వాళ్ళని శిక్షిస్తుంది. ఏ విధంగా అంటే, ఇలాగ పూర్తిగా ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళకి ఆ నమ్మకము, ఆ ధైర్యము, ఆ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేరో, ఇంకా అక్కడి నుంచే సమస్యలన్నీ మొదలవుతాయండి. ఇంత కోపంతో ఉన్న వ్యక్తి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందంటారు? ఇంత కోపంతో ఉన్న వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటారు? ఇంత కోపంతో ఉన్న వ్యక్తి పక్కన ఉన్న మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఇక్కడ యాంగర్కి 2 వచ్చాయండి క్లారిఫికేషన్ కార్డ్స్ కింద. ఆ క్లారిఫికేషన్ కార్డ్స్ వచ్చి, ఫస్ట్ది వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నెక్స్ట్ 3 ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందండి. ఫస్ట్ ఇవి 2 చెప్తాను మీకు. కింగ్ ఆఫ్ కప్స్ అంటే కప్స్ అనే వస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి ఇది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి అంటే, పరిపూర్ణమైన సమృద్ధి కలిగిన వ్యక్తి, ఒక రాజు. రాజుకి ఏముండదండి? గౌరవం ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అథారిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది వాళ్ళ చేతిలో, వాళ్ళ మాట శాసనంలాగా పనిచేస్తుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటి దానిని సూచించే ఈ కార్డ్ అనేది దీని కింద వచ్చింది, యాంగర్ కింద. అంటే దాని అర్థం ఏంటి అంటే, అప్పటి వరకు రాజులాగా ఉన్న ఈ పదవి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ పవర్ పోయే, ఆ అథారిటీ, వాళ్ళ మాటకున్న పవరు, వాళ్ళ అప్పుడు దాకా చెల్లుతుంది అని ఏదైతే అనుకుంటున్నారో అది, వాళ్ళు సంపాదిస్తున్న ఆ డబ్బు, ఆ కీర్తి ప్రతిష్టలు, ఆ గౌరవం అన్నీ కూడా కోల్పోబోతున్నారు. ఎప్పుడైతే అలా కోల్పోతారో ఏమవుతుందండి? హృదయం ముక్కలవుతుంది. ఇక్కడ ఎవరి హృదయాన్నో ముక్కలు చేసి, ఎవరికో బాధ కలిగించి, ఎవరిదో లాక్కొని ఇది నాది అని చెప్పి వాళ్ళు ఇవన్నీ చేయడం వల్ల చివరికి కార్డు దేంతో ఎండ్ అయ్యింది అంటే, వాళ్ళు ఏదైతే నాది అనుకుని కష్టపడి, అంటే అన్యాయంగా వాళ్ళది వీళ్ళది లాక్కుంటూ రాక్షస ఆనందాన్ని పొందుతూ, ఎవరైతే ఇలా సంపాదించి వేరే వాళ్ళది తీసుకుంటూ ఆ పవర్లోకి, అథారిటీలోకి వచ్చారో అవన్నీ ఒక్కొక్కటి చేజారిపోతాయి. ఎప్పుడైతే అన్నీ కోల్పోతారో ఆటోమేటిక్గా వారికి కూడా హృదయం అనేది ఇలాగే ముక్కలవుతుంది. మరి వీళ్ళు కూడా వేరే వాళ్ళకి చేసింది అదే కదండి. ఎదుటి వ్యక్తి మనుషుల మీద జాలి, దయ అనేది చూపించకుండా అన్యాయంగా ప్రవర్తించినప్పుడు వారికి ఎలాంటి పరిస్థితి వస్తుంది? కర్మ అనేది ఎవరిని వదలదండి. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకూడదు అంటారు. ఎందుకు అంటే, ఏదో ఒక రోజు మళ్ళీ దానిని మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వీలైతే సహాయం చేయడము, లేకపోతే సైలెంట్గా ఉండడం, దానికి మించినంత ఉత్తమం లేదు. కానీ కావాలని చెప్పి ఎదుటి వ్యక్తి మనోభావాలతో ఆడుకుంటూ, ఎదుటి వ్యక్తి కష్టపడి సంపాదించుకున్న దానిని అక్రమంగా లాక్కుంటూ, దానిని పొందుతూ ఆ ఆనందాన్ని ఏదో అనుభవిస్తున్నాం అనే భావనలో ఉంటే సక్రమంగా జరుగుతూ ఉన్నంతసేపు బాగానే పనిచేస్తుందండి. కానీ ఎప్పుడైతే ఆ కర్మ అనేది పనిచేయడం మొదలు పెడుతుందో ఇంకప్పుడు అన్నీ చేజారిపోతాయి. సో ఇప్పుడు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే, 3 కార్డ్స్ని పెట్టి చూస్తే,
ఇక్కడ ఫినిక్స్ అనేది నార్మల్గా అయితే రీబర్త్ని సూచిస్తుంది, కానీ జడ్జిమెంట్ అనేది కర్మని గురించి కూడా చెప్తుందండి. ఇది నాకు జడ్జిమెంట్ కార్డులా అనిపిస్తుంది. అంటే కర్మని ఇండికేట్ చేస్తుంది. వాళ్ళు మంచి కర్మ చేసుంటే మంచిగా పని చేశాను, కానీ చెడు కర్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అన్యాయంగా మోసం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి అప్పటి వరకు ఉన్నది ఏదైతే అంతా నాది, నాకు మించిన వాళ్ళు ఎవరూ లేరు, నాకు అన్నీ ఉన్నాయి, నేను నా పవర్ తోటి, నా అథారిటీ తోటి నా మాట చెల్లుతుంది, నేను ఏదనుకుంటే చేసుకోగలను అని ఏదైతే వాళ్ళు అనుకుంటూ ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలతో ఆడుకుంటూ వాళ్ళకి సంబంధించిన దాన్ని బలవంతంగా లాక్కుంటూ ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ నుంచి అవి చేజారిపోతాయి. టైం అనేది ఇంకా వాళ్ళకి కలిసి రాదు, అంతా ఆగిపోయినట్లుగా అవుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది కలిసి రాదు అనడానికి ఎలాగా అంటే అప్పటి వరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైము వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే వ్యతిరేకంగా పనిచేస్తుందో వాళ్ళలో ఉన్న ఆ ధైర్యము, ఆ నమ్మకము, ఆ భావోద్వేగాలు మొత్తం అన్నీ ఒక్కొక్కటి కోల్పోయి చివరికి ఈ పరిస్థితుల్లోకి వస్తారు. ఎప్పుడైతే ఈ పరిస్థితుల్లోకి వస్తారో తెలిసిందే కదండి, మనం ఎప్పుడు ఒకటే అనుకుంటాం, మన ధైర్యాన్ని మనం కోల్పోకూడదు, మన నమ్మకాన్ని మనం కోల్పోకూడదు, మన ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోకూడదు, మనం ఎప్పుడు మంచి దారిలో నడవాలి అని చెప్పి. ఎవరైతే ఇలాగ వేరే వాళ్ళది లాక్కుండి పట్టి పెట్టుకుంటారో వాళ్ళకి అభివృద్ధి ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ 4 అనేది ఫౌండేషన్ గురించి, పునాది గురించి, అదేవిధంగా రక్షణ గురించి ఉంది. ఆ రక్షణ అనేది వాళ్ళు కోల్పోతారు. రక్షణ లేదు కాబట్టి జీవితంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి అప్పటి వరకు ఏదైతే నాది స్ట్రాంగ్గా ఉంది అని అనుకున్నారో అది ఇప్పుడు బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఫ్యూచర్ ప్లానింగ్, వాళ్ళు అనుకున్నవేవి వాళ్ళకి అనుకూలంగా జరగవు, కలిసి రావు. ఎప్పుడైతే కలిసి రావో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో అప్పటి వరకు కింగ్లా ఉన్నాను నేను, నా మాటకి నాకు పవర్ ఉంది, నేను ఏదనుకుంటే జరుగుతుంది అని అనుకున్న వాళ్ళ జీవితం కాస్త ఈ విధంగా ఇక్కడ హృదయం ఒక్కడైంది అన్నప్పుడు అక్కడ కోలుకోవడానికి ఇంకేం లేదనమాట. పూర్తిగా ఇంకా అసలు అన్నీ కోల్పోయినట్లు ఒక ముక్కలో చెప్పాలంటే. ఇలాంటి 3 of Swords ఎనర్జీలో ఉన్న వాళ్ళు కోలుకోవాలి అంటే చాలా 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 కష్టమండి. మరి అంత బాధని ఎవరికైనా కలిగిస్తేనే కదా వాళ్ళు అలాంటి బాధని ఇప్పుడు అనుభవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచిగా ఉందాము, మంచి పనులు చేద్దాము. మనం చేయలేము అనుకున్నప్పుడు సైలెంట్గా మన పని మనం చూసుకుందాం. అంతేగాని వేరే వాళ్ళది మనం తీసుకొని మనల్ని బాధ పెడుతూ అలాగ మనం చేయాల్సిన అవసరం లేదేమోనండి. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి షూస్ వచ్చిందండి. ఇక్కడ షూస్ అనేది ఏంటి అంటే పాత్ను సూచిస్తుంది అనమాట. వాళ్ళు ఇక్కడ చూసారా పాత్, ఈ పాత్ దగ్గర నుంచి చూస్తే ఇలాగా ఇక్కడ ఒక మబ్బులాగా, క్లౌడ్స్ లాగా అడ్డుందనమాట పాత్కి. నేను ఇందక్కడి నుంచి మీకు అదే చెప్తున్నాను. ఎవరైతే ఈ మార్గాన్ని ఎంచుకుంటారో ఇలాగా కర్మ అనేది వాళ్ళని ఎలా శిక్షిస్తుంది అంటే వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండదనమాట. వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ మార్గంలో అడ్డంకులు, బ్లాకేజెస్, ఆటంకాలు అన్నీ అవే కనబడుతూ ఉంటాయి. అభివృద్ధి అనేది ఉండదు ఒక మాటలో చెప్పాలి అంటే. దీనికి టాప్ ఆఫ్ ది డెక్ కింద ఈ టెంపరెన్స్ వచ్చిందండి. టెంపరెన్స్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్ అనమాట. బ్యాలెన్స్ అంటే ఎప్పుడు చెప్తాను నేను, మనిషికి ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఆ బ్యాలెన్స్ అనేది ఉంటేనే మనం చాలా మంచిగా ఉండగలుగుతాము, మన లైఫ్ అనేది పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి. ఎప్పుడైతే ఈ బ్లాకేజెస్ అనేవి ఉంటూ సరైన మార్గం ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్యాలెన్స్ అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. అంటే బ్యాలెన్స్ని కోల్పోతున్నారు. ఎప్పుడైతే ఫౌండేషన్ కదిలిపోతుందో అప్పుడు బ్యాలెన్స్ని కోల్పోతున్నారు కాబట్టి ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నారు అని అర్థం. ఈ షూస్ అన్న కార్డు కింద ఈ యూనికార్న్ ఉందండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ యూనికార్న్ అనేది దేవుడికి సంబంధించిన దాంతో చాలా దగ్గర అనుబంధం ఉన్న ఒక యానిమల్ అని చెప్పి, ఒక గుర్రం. కానీ చాలా ప్యూర్ ఎనర్జీస్ అనమాట. అంటే భగవంతుడి యొక్క కృపకి పాత్రులైన వారిని సూచిస్తుంది. కానీ ఇప్పుడు ఇలా ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ఇలా మోసం చేశారో, ఎవరైతే ఇలా బాధ పెట్టారో వాళ్ళు ఇలాగ భగవంతుడి యొక్క కృప నుంచి కోల్పోతారు. అంటే భగవంతుడి అనుగ్రహం అనేది వాళ్ళకి ఉండదు అని నాకు అనిపిస్తుంది ఈ కార్డు ద్వారా. అంతేకాకుండా దాని కింద ఈ యూనికార్న్కి 6 of Wands వచ్చింది. 6 of Wands అంటే విక్టరీ అనమాట. అంటే సక్సెస్, జీవితంలో ఆ సక్సెస్, ఆ ఎదుగుదల, ఆ గౌరవం, ఆ కీర్తి ప్రతిష్టలు, నలుగురిలో ఆ గుర్తింపు అవన్నీ ఒక్కొక్కటిగా కోల్పోతున్నారు లేదా కోల్పోతారు అని నాకు అలా అర్థమైందండి. సో దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే
ఎలా అయితే వారు ఎదుటి వ్యక్తులకి బాధను కలిగించి అన్యాయం చేసి మోసం చేసి ఇబ్బంది పెట్టారో చివరికి అదే మార్గం వాళ్ళని కర్మ రూపంలో శిక్షిస్తుంది అని నాకు అనిపించిందండి. సో నేను దీని మీద ఇంకొంచెం డీటెయిల్గా తీసుకోవాలనుకుంటున్నాను. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు మామూలుగా చెప్పాను, కార్డ్స్ చూపిస్తాను. ఈ కార్డ్స్ ద్వారా నేను ఈ వరాట్ల కార్డ్స్ని యూస్ చేస్తూ ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే ఇలా అన్యాయం చేస్తూ తెలిసి కావాలని తప్పులు చేస్తూ ఎదుటి వ్యక్తులకు సంబంధించిన దాన్ని బలవంతంగా లాక్కుంటూ వాళ్ళు దానిని పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఎదుటి వ్యక్తులకి బాధను కలిగిస్తూ ఇలా ఎవరైతే తప్పులు చేస్తూ ఉంటారో వాళ్ళకి కర్మ ఏ విధంగా శిక్షిస్తుంది అంటే కార్డ్స్ రూపంలో వచ్చింది. ఈ వరాట్ల కార్డ్స్ రూపంలో కూడా గైడెన్స్ కావాలనుకుంటున్నాము. గైడెన్స్ ఏంటి, అలాంటి వారికి కర్మ ఏ విధంగా శిక్షిస్తుంది. కావాలని ఎవరైతే కావాలని అంటే తెలిసి చేస్తే అది కావాలని చేసినట్టేనండి. తప్పు చేస్తున్నారని తెలుసు, ఎదుటి వ్యక్తులకి బాధ కలుగుతుందని తెలుసు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాము అని తెలుసు, అయినా సరే జాలి దయ అన్న వాటిని మర్చిపోయి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ కార్డు ఒకటి వచ్చిందండి. టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి న్యూ బిగినింగ్ వచ్చింది. 2 కార్డ్స్ కింద పడ్డాయండి. ఒకటి ఫ్లెక్సిబిలిటీ, 2 రాంగ్ డెసిషన్. ఫ్లెక్సిబిలిటీ అనేది తెలిసిందే కదండి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఇక్కడ చూసారు కదా, బీ ఫ్లెక్సిబుల్ ఇన్ యువర్ మెథడ్స్, అడాప్ట్ స్లోలీ బై యూజింగ్ వర్స్టలిటీ, కాంప్రమైజ్, అడాప్టేషన్, చేంజ్ ఎట్సెట్రా. వారి జీవితంలో అప్పటి వరకు ఫ్లెక్సిబుల్గా అన్నీ అనుకూలంగా వాళ్ళకి ఏవైతే జరుగుతూ సక్రమంగా ఉన్నట్లు అనిపించాయో అవన్నీ ఒక్కొక్కటి కోల్పోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఆ మాట ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, రాంగ్ డెసిషన్ అని ఉంది అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇక మీదటి నుంచి వాళ్ళ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఎలాంటి విషయాల్లో అయితే వాళ్ళు ఎదుటి వ్యక్తులకు మోసం చేశారో అదే వాళ్ళకి కర్మ రూపంలో తప్పులు చేసేలాగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ జీవితంలో వాళ్ళ అభివృద్ధిని వాళ్ళంతట వాళ్ళే కోల్పోయేలాగా చేస్తుంది. రాంగ్ డెసిషన్ అన్న కింద థింక్ బిఫోర్ యూ యాక్ట్, చేసే ముందు ఆలోచించి ప్రవర్తించండి అని చెప్తున్నారు. రెక్లెస్ బిహేవియర్ కెన్ లీడ్ టు బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. అక్కడ రాంగ్ డెసిషన్ అన్న చోట రెక్లెస్ బిహేవియర్ కెన్ లీడ్ టు బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అంటున్నారు. అంటే మీరు తప్పుగా ప్రవర్తిస్తే దాని పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి, జాగ్రత్త, పని చేసే ముందు ఆలోచించి ప్రవర్తించండి, నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి న్యూ బిగినింగ్ అని ఉందండి. న్యూ బిగినింగ్ అంటే ఎప్పుడైతే వాళ్ళు ఇలాగా చేయవలసిన విధంగా కాకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండకుండా పరిస్థితులను బట్టి అనుకూలంగా మంచిగా మారకుండా మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఎదుటి వ్యక్తుల యొక్క ఫీలింగ్స్తో ఆడుకుంటూ ఇబ్బంది పెడతారో అలాంటి వాళ్ళకి తప్పులు చేసినట్టే కదండి. రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. వాటి పరిస్థితులు వాటి ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించకుండా వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ జీవితంలో ఈ న్యూ బిగినింగ్స్ అనేవి లేకుండా అవుతుంది అని. అంటే యూ విల్ స్టార్ట్ అ న్యూ జాబ్ అండ్ లైఫ్ క్లీన్ స్వీప్ ఓవర్ అంటున్నారు. అంటే వాళ్ళ జీవితంలో న్యూ బిగినింగ్స్ ఇలా మంచిగా రావాలి కొత్త అవకాశాల రూపంలో. కానీ మనం రాంగ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఈ న్యూ బిగినింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఒకవేళ ఉన్నా సరే న్యూ బిగినింగ్స్ ఎలాంటివి అయి ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయం మంచిదైతే ఆ కొత్త బిగినింగ్స్ అనేవి అంటే కొత్త అవకాశాలు మనకి ఏవైతే వచ్చాయో అవి మంచిగా ఉంటాయి. మనం ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే దాని ప్రభావం అనేది మన జీవితం మీద ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, బేసిక్గా ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో ఎదుటి వాళ్ళ మనోభావాలని దెబ్బతీస్తూ ఎదుటి వాళ్ళకి సంబంధించిన దాన్ని బలవంతంగా లాక్కుంటూ ఎవరైతే అలా తెలిసి కావాలని చేస్తూ ఆ జాలి దయ అనే మానవత విలువలను కూడా మర్చిపోయి ప్రవర్తిస్తారో
వాళ్ళ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చెప్పలేము. ఎలాంటి వ్యక్తులతో పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి కర్మ చేశారన్న దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఏంటి ఆ పరిస్థితులు అంటే, వాళ్ళ జీవితంలో అప్పటి వరకు మంచిగా జరుగుతూ ఉన్న టైం కాస్త ప్రతికూలంగా పనిచేస్తుంది. అంటే వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే టైం కలిసి రాదు. టైం ఎప్పుడైతే కలిసి రాదో అన్నీ మారిపోతాయి. జీవితంలో అన్నీ ఒక్కొక్కటి కోల్పోతాం. అప్పటి వరకు మనకి ఏదైతే ఉంది అని చెప్పి మనం కాలం అనుకూలంగా ఉన్నప్పుడు అసలు ఏమీ తెలీదండి. అంతా మంచిగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాలం ఎప్పుడైతే ప్రతికూలంగా పనిచేస్తుందో అప్పుడు ప్రతి క్షణం, ప్రతి సెకండ్ కూడా చాలా భారంగా ఏంటిది, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఈ టైం అనేది ఇంకా ముందుకు వెళ్తుంది, నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అని క్షణక్షణం ఎదురు చూసే పరిస్థితులు వస్తాయన్నమాట. అంటే బేసిక్గా నాకు ఈ రీడింగ్ ద్వారా అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళ జీవితంలో ఇలాగ ఏ దారి వెళ్ళినా బ్లాకేజెస్, అడ్డంకులు అనేవి ఉంటాయి. జీవితంలో కోరుకున్న ఈ పేరు, ప్రతిష్టలు, కీర్తి, ఈ గుర్తింపు అన్నీ కోల్పోతారు. భగవంతుడి యొక్క ఆశీర్వాదానికి, అనుగ్రహానికి, కృపకి దూరం అయిపోతారు. వాళ్ళ జీవితంలో న్యూ బిగినింగ్స్ అనేవి ఉన్నా వాళ్ళు తీసుకునే రాంగ్ డెసిషన్స్, తప్పుడు నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితంలో ఈ ఫ్లెక్సిబిలిటీ అంటే ఫ్లెక్సిబుల్గా అంటే అన్నీ అనుకూలంగా జరగడం ఎప్పుడైతే మానేస్తాయో జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. సో ఈరోజు నేను మీకు ఇదే చెప్పాలనుకున్నానండి. సో సాధ్యమైనంత వరకు మంచిగా ఉందాము. తప్పు చేసిన వాళ్ళు ఎలాగో శిక్షణ అనుభవిస్తారు కాబట్టి మనం వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళ చెడును కోరుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ, మన మార్గంలో మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు భగవంతుడే మన యొక్క మంచి లక్షణాలను కలిగి ఉండి మన పని మనం చూసుకుంటూ ఉన్నాం కాబట్టి దేవుడే మనకు సహాయం చేస్తారు.